ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సికింద్రాబాద్ లో సంచలనం రేపిన రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ ఇంట్లో బంగారం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులు ఇతరులతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 16న రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్తో పాటు నేపాలీ దంపతులపై దాడి చేసి 23 తులాల బంగారు నగదుతో పారిపోయారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీశారు. 5 నిందితులను పట్టుకున్నారు. 13 మంది ముఠాగా ఏర్పడి పక్కా ప్లాన్తో రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ ఇంట్లో చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి 10 విలువైన బంగారంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 7 కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఒక 2 పర్సన్ కి రాజేందర్ సాయి అండ్ ఒక అమ్మాయి రేఖా రావల్ ఇద్దరికి ఈ కెప్టెన్ హౌస్ కి డొమెస్టిక్ వర్క్ గురించి పంపించేశారు. ఈ కపల్ అది యాక్చువల్లీ ఇది కపల్ లేదు, బట్ అది ప్రిటెండెడ్ యాజ్ అ కపల్. అండ్ 21 అక్టోబర్ నుంచి వాళ్ళు ఈ కెప్టెన్ ఇంటికి వర్క్ స్టార్ట్ చేశారు. ఈ అన్ని క్రిమినల్ ఇంటెంట్ తో ఇద్దరు ఇంకా కొన్ని నేపాలీ పర్సన్ తో టైఅప్ అయి కొంతమంది అక్యూజ్ కి బయటకు నుంచి కూడా పిలిచారు, నేపాల్ నుంచి కూడా పిలిచారు. టోటల్ 13 మెంబర్స్. ఈ ఇన్సిడెంట్ ముందు మన టోలీ చౌకీ ఏరియాలో ఈ అన్ని మొత్తం డకెటి ఎట్లా చేయాలి దీని గురించి ప్లాన్ చేశారు. అండ్ ఆన్ ఇంటర్వ్యూన్ నైట్ ఆఫ్ 15 and 16 నవంబర్ ఈ 13 అక్యూజ్ ఈ కెప్టెన్ ఇంటికి వచ్చారు. ఈ ఫోర్స్ఫుల్ గా ఇంటికి లోపల పోయి ఈ కెప్టెన్ కి అండ్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కి రోప్ తో కట్టి కొట్టారు. భయం ప్రాంతంలో పెట్టి వాళ్ళ నుంచి ఈ మొత్తం గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్